మన నిందేలో ఒకటి సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. అవన్నీ బాగానే చెప్తావు, సిచ్యువేషన్ ఇలాగ వచ్చినప్పుడు నువ్వు వెతుక్కుంటూ వస్తావు, అప్పుడు చెప్తా. కోసమే సందేశం రిసర్చ్ ఇక్కడ కనిపించట్లేదు. చెప్పండి అదేంటన్నా కనీసం ఒక్కటైనా పాస్ అయి రావాలి అని అనుకో. ఒక విధంగా చెప్పాలంటే ప్రణయ్ గ్రేట్ జాబ్. అంటే మీరు ఇండస్ట్రీ అంటే ఐ మీన్ షార్ట్ ఫిల్మ్ చేయడంలో మీరు ఎప్పటి నుంచి ఎంటర్ అయ్యారో నాకు తెలియదు. ఐ థింక్ సో వితిన్ షార్ట్ టైం మీరు ఒక మంచి డైరెక్టర్గా ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇస్తున్న మూవీ చేశారు. ఐఎమ్ వెరీ మచ్ కంగ్రాచులేటింగ్ యూ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ స్కామ్. హీరో బాబు పబ్లిక్గా ఉన్నారు, అక్కడ చిరాకు పడతాము, తండ్రి పైన మాట్లాడతాము, చేసేసారు. వెరీ నైస్ యాక్టింగ్, సూపర్. అంటే నీకు ఎన్నో మూవీలు నాకు తెలియదు కానీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్గా మీరు చేశారు. అది నాకు నిజంగా బాగా నచ్చింది. వెల్ ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. అంటే ఎప్పటి నుంచో ఈసింది, అది దేవుడు ఇచ్చిన వరము. చాలా బాగా చేశారు, సూపర్. అండ్ కంగ్రాచులేటింగ్ యూ. తర్వాత మా గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ కామెడీ యాంగిల్లో స్టార్ట్ చేశారు సినిమాలో. నేను అమ్మయ్యామా ఓకే ఓకే లాస్ట్ లో పెట్టించారు. నిజంగా మీరు మీ గురించి ఎంత చిన్న తక్కువనే, మీరు నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా యంగ్స్టర్స్, యంగ్ బ్యాచ్ వచ్చినప్పుడు ఒక అంటే ఎల్లర్గా మీరు ఒక సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ కి మీరు నిలబడి క్యారెక్టర్ చేసి సినిమా, అది కూడా ఒక మంచి మెసేజ్ పబ్లిక్. ఇప్పుడు పడుతున్న యూత్ చాలా మంది ప్రాబ్లమ్స్ లో పడుతున్నారు, తెలియనితనం ఇన్నోసెన్స్ లోనే పడుతున్నారు. ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ రిలీజ్ చేశారు. ఇది చాలా మందికి వెళ్తుంది, రీచ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ స్టోరీ కూడా మీరే కదా వెరీ నైస్ కాన్సెప్ట్ రాస్తున్నారు. డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. డిఓపి ఒక రాజా డిఓపి అదే అడిగాను నేను. అశ్విని గారిని అడిగితే డిఓపి ఎడిటింగ్ కూడా అంటే రాజా ఇన్ని యాంగిల్స్ ఎక్కువ రాజా ఆల్రౌండర్ ఒక వైపు హీరోగా చేస్తూ ఎడిటింగ్ చేస్తూ వెరీ నైస్. తర్వాత మన దాంట్లో లాస్ట్ టైం మన రమేష్ గారు డైరెక్షన్ చేసిన మూవీలో మన ఆపరేషన్ థియేటర్ దగ్గరికి హాస్పిటల్లో తీసుకెళ్తున్న అబ్బాయి ఇక్కడ స్కామర్ కదా. నేను గేట్ తెలుసుకొని వస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూ ఏ సినిమాలో హీరో చూపించారు. అమ్మ నమస్తే, మీ అమ్మాయి సూపర్. నేను అప్పుడు కూడా రమేష్ గారిని తీసుకున్నాను. అసలు అంటే యాక్టింగ్ అంటే వితౌట్ డైలాగ్స్, తక్కువ డైలాగ్స్. లిఖిత్ కానీ ఓకే లిఖిత్ సూపర్. లిఖిత్ అసలు ఆ డేట్ అనేది కదా సార్, అంటే అది చూస్తున్నంతసేపు మన పవన్ కళ్యాణ్ ఇంటి లాగా ఉంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఆ లుక్ సార్, ఆ స్మైల్ అంటే క్రూయల్ స్మైల్ అంటే భలే చేసాం. అది యాక్టింగ్ లో అంటే నేను గమనించింది యాజ్ ఏ ఆర్టిస్ట్, క్రూయల్టీ అనేది గట్టిగా అరిచి అదంతా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏదో పొడిచి కట్టి అదంతా చేస్తే ఒక చిన్న స్మైల్
తను ఎట్లా ప్రాక్టీస్ చేశాడో తను ఎట్లా మాడ్యూల్ చేసుకున్నారో మరి అది డైరెక్టర్ గారు ఎలా అందించారో దాన్ని అయితే లాస్ట్ డైలాగ్స్ కూడా చాలా ఇంప్రెస్. ప్లీజ్ కంగ్రాచులేషన్. కొరియోగ్రాఫర్, ఆర్టిస్ట్, డైరెక్టర్, రైటర్, సో నిజంగా ఈ ప్రాజెక్ట్ అంటే నేనేమంటానంటే సమిష్టి కృషి. ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ కు తన అనుకున్న కాన్సెప్ట్ కు సపోర్ట్ చేస్తూ వర్క్ చేశారు. అంటే డైలాగ్స్ కావచ్చు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆర్టిస్ట్స్ గా, తర్వాత ప్రతి ప్లేలో కొన్ని స్పెషల్ షాట్స్ కి మనోడు సో నిజంగా వెరీ హ్యాపీ. ఎందుకంటే సమాజానికి మంచి చేసే ఏ విషయమైనా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ప్రణయ్, యు ఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. నిజంగా హ్యాపీ. పెద్దల ఆశీర్వాదం అందరికీ మీకు ఉంది. నా ఫీలింగ్స్ అయితే ఎక్సలెంట్. థ్యాంక్ యూ. హీరో ఇంట్లో కూడా ఇలాగే చేస్తుంటాడా? ఎంత డిసిప్లిన్ వెరీ నైస్. మీ అంటే యాజ్ ఎ బ్రదర్ మీ సపోర్ట్ ఇవ్వడం వల్ల తను హ్యాపీ ఫీల్ గా చేశారు. ఇంట్లో సపోర్ట్ కూడా ఉండాలండి. ఒక మూవీలో చేయాలి అంటే కొద్దిమంది అంటే మూవీని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. కొద్దిమంది ఇంట్లో మా వాడిని ఏదో పని పాట లేకుండా తిరుగుతున్నాడు, అదంటాడు, ఇదంటాడు అని జనరల్ గా చేస్తారు. ఎందుకంటే ఫీల్ అంటే ఒక ఫీల్ ఉండే వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ మీ సపోర్ట్. అంటే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఎ బ్రదర్ మీరు ఇచ్చిన సపోర్ట్ నిజంగా గ్రేట్ థింగ్. నేను పేరెంట్స్ కానీ అందరి ఫ్యామిలీ మెంబర్స్ ని కోరుకునేది ఒకటండి, ఆర్టిస్ట్ గా ఎదగాలన్న వాళ్ళను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు 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 ఆర్టిస్ట్ అవ్వాలన్నా నేనేమో తప్పుగా ఏమో అది అడిగినట్టు అవును. మాస్క్ వేసుకున్నది ఎవరు? ఓకే ఓకే బ్రదర్, మీరు అవునవును మంచి పని చేశారు. ఎందుకంటే మాస్క్ వేసుకున్న క్యాండిడేట్ ఎవరు అనేది. ఓకే నైస్ బ్రదర్. బ్రదర్ మీరు అవును స్టార్టింగ్ లో వచ్చారు. మీ ఫీలింగ్స్ బాగుంది. నేను అంటే ఇంట్రెస్ట్ ఫీలింగ్స్ కదా. నైస్ నైస్ బ్రదర్. అందరు ఆర్టిస్టులుగా మీరందరూ మనమందరం ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్ గా అందరం ఎదగాలి. మన డైరెక్టర్ సార్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు సార్ నేను ఇందాక మాట్లాడుకున్నది కూడా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇందాక సార్ ఆ వాయిస్ లో కూడా చెప్పారు, పంపలి వాళ్ళే నా అవార్డు లేదు, మనం చేయలేము, మన దగ్గర ఉంది అన్ని లోపల కసి ఉంది. కాకపోతే ఇండిపెండెంట్ గా అటు ఇటు ఎవరికి వాళ్ళు వెళ్ళి ఒక యూనిటీగా లేకపోతే మనం ఏం సాధించలేము. అంతే కదా. దారిపోవడం 10 కలిస్తేనే కదా ఏదైనా. అలా మనం అందరూ కలిసికట్టుగా వర్క్ చేద్దాం. నేను ప్రతి మీటింగ్ లో చెప్పేది ఇదే, మన నంద్యాలని ఇండస్ట్రీ ఇలా చూడాలి.
ప్రెజర్గా చూడాలి. అది నా మనస్ఫూర్తి కోరిక. కానీ దేవుడు ఇచ్చిన ఏమో కానీ ఈ మధ్య మనం వరుసగా ఒక్కొక్క అడుగు కలిసి వేస్తున్నాం. దాదాపు అందరి మూవీస్ అందరూ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. నాకు తెలిసి ఇది ఒక మంచి బిగినింగ్ అని నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా మనం కోరుకున్న ఏ ఫీల్ అయితే ఉందో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రవి ప్లీజ్ కమ్, రవి ప్లీజ్ కమ్. మన సార్ మీరు కూడా రండి, పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదం సార్, ఎందుకంటే బాగుంటుంది. మేడం రండి ప్లీజ్, రండి ప్లీజ్. అమ్మ మీరు రండి. రవి రవి ప్లీజ్. యాక్చువల్లీ రవి జాక్సన్ మహర్షి అని ఒక మూవీ చేశారు. అప్పుడు అందులో నేను రవి తండ్రిగా క్యారెక్టర్ చేశాను. తను కూడా చాలా ఎంత తపన ఉన్న వ్యక్తి అంటే తను ఇంకా ఎన్నో సాంగ్స్ చేశారు, పోరాడుతూనే ఉన్నారు. అంటే మనం ఇండస్ట్రీలో ఎదగాలి అనే పోరాటం చేస్తున్న వ్యక్తుల్లో తను కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. చాలా డెడికేటెడ్గా చేస్తున్న వ్యక్తి. సో మనం అందరం కలిసి వచ్చేది, అందరూ సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం. సార్ మన కోటేంద్ర సార్ చెప్పినట్టు ఇట్ కెన్ విన్, విల్ విన్. ఐ థింక్ సో. ప్లీజ్ అందరూ కలిసికట్టుగా వచ్చేద్దాం. రైటర్స్ ఉన్నారు మన దగ్గర, అయ్యా. సో అందరూ మన దగ్గర ఎవరెవరి టాలెంట్ ఉందో అన్ని టాలెంట్స్ కలిపి ఒక అద్భుతమైన మంచి ప్రాజెక్టులు రెడీ అయ్యేటట్టు, ఇండస్ట్రీ మన వైపు తిరిగి చూసేటట్టు మనం అందరం తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా పెద్దలు అమ్మగారు ఇలా సీనియర్స్ అందరూ ఆశీర్వాదం ఉండాలమ్మా. అంటే పిల్లలు మీ అబ్బాయి నిజంగా చాలా అద్భుతంగా చేశారమ్మా. మీకు ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. ఆ రోజు మీరు షూట్కి వెళ్తున్నాము, ఇంట్లో ఏదో మీరు పని చేసినప్పుడు లేదు నాకు ఇంట్లో పని చేసినప్పుడు పెడుతుందంటే ఏం షూట్ పోరా అది కూడా అనిపిస్తుంది. మీరు అనలేకపోవచ్చు, కానీ మనోడు గారు ఆ ఆర్టిస్ట్ గా తను చూసుకున్నప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా మీ అందరూ ఆశీర్వాదం మరి నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు మా గురువు గారు ఒకసారి మాట్లాడి మా ఆశీర్వాదించారు. నేనేదో గురువు ఉపయోగంలాగా ఏదో మాట్లాడేశాను సార్. ప్లీజ్ సార్. అందరూ నమస్కారం. సార్ చెప్పినట్టు ఇదంతా వారి ప్రోత్సాహమే. నంద్యాల అంటానే సకాలం సార్. ఎక్కడైనా నేను వెళ్ళినప్పుడు ఈ సందర్భం సందర్భంగా వెళ్తే ఎక్కడైనా కావచ్చు, మీ దేవుడు సార్ నంద్యాల సకాలం సార్ తెలుసా మీకు? వెంటనే నంద్యాల అంటేనే సహకారం సార్. మరి అదేంటి అభినవ భావ సంబంధం పడిపోయింది అంతే. మరి పిల్లలందరికీ కూడా సార్ ఇలాంటి సహకారం పూర్తిగా అందిస్తున్నారు. పేరులోనే సహకారం అందిస్తారు, నిజంగానే మనకు సహకారం అందిస్తున్నారు. వారి అడుగుదారులు మనం నడుస్తున్నాం, ఇంకా నడవాలి, మమ్మల్ని అందరినీ నడిపించాలి. వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ, ఇంకా సౌండ్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ ఉంది. మన దాంట్లో డైలాగ్ అనేది సరే. ఏది ఏమైనా మరి ఇలాంటి వాళ్ళందరూ మనకు అండగా ఉండబట్టి నిజంగానే, ఎందుకంటే గొప్ప వ్యక్తులు ఎప్పుడు గొప్పగా ఉంటారు అన్నట్టు. సార్ ఎంత బిజీగా ఉన్నా, ఎంత తన శక్తిలో ఎంతగా ఉండని మార్పు చేసుకోవాలి. సార్ ఈరోజు రావాలి సార్ మీరు అంటే, సరే వస్తున్నానయ్యా ఏంటి అని చెప్పండి అని కరెక్ట్గా ఆ టైంకి రావడం, వారి ఆశీస్సులు అందివ్వడం, సలహాలు అందివ్వడం, పూర్తిగా మనం ఎందుకు ఇలా కాదు ఇలా, అది అలా కాదు ఇలా అని ముందుకు నడిపించడం సార్ చాలా గ్రేట్ సార్. అంతే కదా, ఎందుకంటే సార్
నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా సార్ లేని ఫంక్షన్ చేయలేమన్నట్టు నా దృష్టిలో అయితే నిజం. మీరు ఉంటే ఒక నిరుదనం, మీరు ఉంటే దానికి ఒక అందం. నిజం సార్, ఎందుకు ఆ భరోసా అనేది లేదు. సహకారం సార్ వస్తున్నారా పని అయితే అన్నట్టు, సార్ రాలేదా ఏమవుతావు అన్నట్టు ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం వచ్చేసింది ఆల్రెడీ మాకు. సార్ ఇలాగే మీ ధైర్యాన్ని సపోర్ట్ మాకు అందివ్వాలి. మాకు కొత్తగా ఇంకోసారి ఇక్కడ మాకు ఇంకోసారి పరిచయం చేశారు సార్, చాలా హ్యాపీ. సార్ అడుగుజాడల్లో కూడా నడవాలి నంద్యాల మొత్తం. సార్ రైటరు డైరెక్టరు అన్నీ, కాబట్టి మూవీ కూడా తీయాలనే ఆలోచనలో ఉన్నారంటున్నారు. అవునా? ఓకే సార్, ఓకే సార్. విన్నాను వేరే వేరే బంగారం అయిపోయింది, బంగారు బాగా సార్. కాబట్టి మీ ఆధ్వర్యంలో కూడా మేము అందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అందరం కలిసి నడతాం. మీరు చెప్పినట్టు నంద్యాల ఎందులో తక్కువ కాదు. ఇంకోటి కూడా దీంట్లో నంద్యాల మూవీ అసోసియేషన్ మనం అనుకున్నాం కదా సార్, మంచి పేరు పెట్టారు. నిజం, అదైతే నాకు చెప్పండి గర్వంగా అనిపించింది. సార్ ఒక సలహా ఇచ్చారు, మీరు వెంటనే అమలు చేశారు. ధన్యవాదాలు ప్రత్యేకంగా. కాబట్టి సార్ సలహా పాటించారు మీరు, అందరూ ఇలాగే పాటిద్దాం. ఇంకొక మాట కూడా సార్ చెప్పారు, ఒడిదుడుకులు తట్టుకుందాం, విగోలు పక్కన పెడదాం, కలిసి నడుద్దాం, చిన్న చిన్న తప్పులను క్షమించుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు పోదాం అని సార్ చెప్పారు. దాన్ని మనం తప్పులో పాటిద్దాం. అందరూ కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద నంద్యాలలో ఉన్నటువంటి మొత్తం కళాకారులు అంటే 24 విభాగాలకు చెందిన అందరం కలిసి నడుద్దామని కోరుకుంటూ, అమ్మ మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. పిల్లలను ఎందుకంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ. మా ఇప్పుడు సినిమా ఫీల్ అంటే చూసినాం అన్నట్టు, ముందు నీ బతుకు ముందు బతుకు అన్నట్టు, ముందు నాకు డబ్బు తప్పాయి అన్నట్టు. మీకే కాదు, ఆ అబ్బాయికే కాదు, మాకుంది, సార్లుంది, సవీళ్ళకుంది, వాళ్ళకుంది, అందరికీ ఉంది ఇంట్లో గోల. కానీ ఈ లోపల అనేది తంతు ఉంటుంది, పద 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 అని. ఆ తన్నడంతో దూరం వచ్చామని, ఇంకా బాగా తన్నారని, ఇంకా ముందుకు రావాలన్నట్టు. కాబట్టి అంటే మనసు తన్నారా, వేరే వాళ్ళు కాదు, మనసు తగ్గి ముందుకు పోవాలి. అది ఇప్పుడు అందరం సహకారంతో ముందుకెళ్దాం, అందరి సహకారంతో ముందుకెళ్దాం, మంచి విజయాలు సాధిద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం ఎంత కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ చేసినా, ఎంత కష్టపడి సినిమా చేసినా అని ఎందాకే ఆడియన్స్కి నచ్చాలి. వాళ్ళు 10 మంది వచ్చి చూస్తే మనం డబ్బు కోసం చేయము. మ్యాక్సిమం ఫిల్మ్ మేకర్స్ నాకు తెలిసి ఏ ప్రొఫెషన్ అయినా మనకి ఏమవుతుందని చూసుకుంటారు. బట్ సినిమా వాళ్ళు మాత్రమే మనకి జస్ట్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే చాలా చేస్తారు. అంత ప్యూర్గా ఉంటారు ఫిల్మ్ మేకర్స్. సో అలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఇలాంటి ఆడియన్స్ వచ్చి ఎంకరేజ్ చేయడం సో హ్యాపీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ప్రణయ్ని నేను చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాను. సో ఏదో డైలీ ఏం చేస్తున్నారు అంటే, అరే ఇప్పుడే అంటే డైలీ తిన్నావా లేదా అని అడిగినట్టుగా ఏం చేస్తున్నా అంటే షూట్లో ఉన్నా అంటాడు. అంటే నాకు తెలిసి నేను నా ప్రాజెక్ట్ సంవత్సరాలు పడి చేస్తూ ఉంటాను. బట్ ప్రణయ్ మాత్రం వారానికి ఒక ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంత ఫాస్ట్గా ఇన్ని ప్రాజెక్ట్స్ యాన్సీ సెంచరీ కొట్టేస్తాడు. ఈ ప్రాజెక్ట్స్ నేను చెప్పేది ప్రణయ్ ఒకటే, ఈ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు నీకు నీ లక్ ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి. సో ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ఇంకా పెద్దవి చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రణయ్. నాకు తెలిసి డెవలప్మెంట్ అయితే వచ్చింది ప్రతి ప్రాజెక్ట్ నుండి ప్రాజెక్ట్కి. సో ఇంకా మంచి ప్రాజెక్ట్ చేసి అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో మంచి మెసేజ్ ఇచ్చావు. సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో చాలామంది త్వరగా అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా త్వరగా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. అంటే సక్సెస్ అనేది చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే
ఒకే రోజులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. వాటికి బానిసగా ఎలాంటి వాటికి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అలాంటి వాటికి అడిక్ట్ అవుతారు అనమాట. సో అలాంటి దాని మీద మంచి కాన్సెప్ట్ చేసి మంచి మెసేజ్ ఇవ్వడం గుడ్ థింగ్. దీని క్లాస్ పెట్టచ్చు. సో నేను రోహిత్ని చాలా ఏజ్ నుండి చూస్తున్నాను, స్కూల్ ఏజ్ నుండి. నేను ఇంతకుముందు రోహిత్ని ఫైటింగ్ సీన్స్కి మాత్రమే పిలుచుకునేవాడిని. బట్ ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత యాక్టింగ్ కూడా పిలుచుకోవచ్చు అని అనిపించింది అన్నమాట. సో కాంప్లిమెంట్ అయితే సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో ఈ అబ్బాయి స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఖచ్చితంగా మీకు మంచి క్యారెక్టర్స్ అయితే రావచ్చు, అంటే ఇలానే డెవలప్ చేసుకుంటూ పోతే. అంటే మీరు చేసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు పొగిడిన తర్వాత చాలా మనకు వచ్చేసింది అనుకోకుండా ఇంకొంచెం దాన్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగా షైన్ అవుతారు. అంటే వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మనోడు లిఖిత్ వచ్చిన తర్వాత సీన్కి ఒక వాల్యూ వచ్చింది. మిగతా సీన్స్ అన్ని నార్మల్ జరుగుతూ పోతుంటే తర్వాత లిఖిత్ వచ్చిన తర్వాత ఆ సీన్కి వాల్యూ వచ్చింది అనమాట. సో లిఖిత్ని ఎందుకు పెట్టారు అనేసి అట్లా అంటే ప్రతి దాంట్లో అట్లా వచ్చి కనిపించి వెళ్ళిపోకుండా ఒక మంచి వాల్యుబుల్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. సో లిఖిత్ చాలా బాగుంది అనమాట చెప్పిన డైలాగ్స్ కానీ అది. అండ్ ఎస్పెషల్లీ ఇంకా మన శింబు సార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే సార్కి ఏదైనా సీన్ చెప్తే ఆ సీన్ కంటే దాన్ని ఇంకా తన యాక్టింగ్ స్కిల్స్తో ఆ సీన్ చాలా మంచిగా పర్ఫామ్ చేసి దాన్ని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయగలరు. సో సార్ని గట్టిగా నేను ఎప్పుడు కోరుకునేది అదే, సాగరం సార్ కానీ శింబు సార్ కానీ చాలా వాళ్ళ దగ్గర స్టఫ్ చాలా ఉంది. అంటే పెద్ద సినిమాలలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎంత పెట్టినా అని వాళ్ళ దగ్గర రసం అయితే ఉంటుంది అనమాట. అంత స్ట్రాంగ్ యాక్టర్స్ అనమాట. మనకు మనకు అనిపించకపోవచ్చు, బట్ వాళ్ళు మాత్రం నిజంగా చాలా పెద్ద మూవీస్లో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇచ్చినా కానీ దానికి కరెక్ట్గా చేయగలరు. అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇలాంటి వాళ్ళ మధ్య మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఈగోస్ అస్సలు లేవు. వీళ్ళు మనం అనుకుంటాం మనం ఈగో లేకుండా మనం ఒకరికొకరు చేసుకున్నాం షార్ట్ ఫిల్మ్స్ అని. బట్ చాలా మందికి మన రాయలసీమలో ఈగోతోనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. అంటే వాడు చేశారు కదా షార్ట్ ఫిల్మ్, దానికంటే నేను బాగా చేయాలని అనుకుంటారు తప్ప మన షార్ట్ ఫిల్మ్ ఏంటి, మన కంటెంట్ ఏంటి, మనం ఆడియన్స్కి ఏం చేయాలి అనేది చేయరు. వాడికంటే నాది బాగుండాలి, లేదా వాడు ఇలా చేశాడు నేను దానికంటే ఇలా చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సారు ఈయన దేవుడు అంటే ఈయన దేవుడు అని అంత పాజిటివ్గా ఇలాంటి పీపుల్స్ మధ్య మనం నేర్చుకోవాల్సింది ఇది అనమాట. సో పెద్దవాళ్ళ దగ్గర ఏవైనా నేర్చుకోవాలంటే వాళ్ళు మన సహకారం సర్కార మన శివ సార్ దగ్గర ఆ పాజిటివ్నెస్ అనమాట. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా ఎంత ఏ దాంట్లో పోయిన తర్వాత కొన్ని దాంట్లో ఏంటంటే కనిపించరు కొందరు, అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వకపోవచ్చు, బట్ వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా విజువల్గా కనిపిస్తూనే ఉంటారు అనమాట. సో వీళ్ళ దగ్గర ఇంత పాజిటివ్నెస్ ఉండడం వల్లే ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సార్ బోత్ ఆఫ్ యూ. అండ్ చాలా చాలా మంచి యాక్టర్స్ అనమాట. వీళ్ళని ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రం చాలా గట్టిగా వాడుకోవాలని నాకు చాలా ఉంది. సో మేబీ చెప్పలేదు, నేను ఆల్రెడీ శివుతాన్ని వాడుకున్నాను పాపం, బాగా కొట్టల మీద తిప్పి రత్నగిరి మా మూవీలో. బట్ సాగరం సార్ని నేను ఇంతకుముందు గుర్తుందో కాంప్లిమెంట్ ఇచ్చాను సార్. సార్ మీకు మీకు కరెక్ట్ వాడలేదు కానీ కరెక్ట్ వాడుకుంటే చాలా మంచి పర్ఫార్మర్ అనమాట. మిమ్మల్ని పోయేంత గొప్ప యాక్టర్ కాకపోవచ్చు, బట్ చాలా ఇన్స్పైరింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు నాకు చాలా ఇయర్స్ బ్యాక్ చూశాను అనమాట సాంగ్. సో మీకు ఆల్మోస్ట్ అందరు ఫేమస్, రైట్? మీరు చాలా ఫేమస్ అనమాట, అందరికి తెలుసు. సో ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అశు వాయిస్ కూడా చాలా బాగుంది. యాక్చువల్ నా ఫ్రెండ్ ఐపీఎల్ అనుకున్న వాయిస్ అంత బాగుంది అనమాట వాయిస్. తను యూస్లీ పోతారు, బట్ తనకి మ్యాచ్ అయ్యి చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. అంటే ఏదో పొగడాలి ఏదో అందరినీ అన్నట్టు కాదు, తను నిజంగా చాలా బాగా చెప్పింది అనమాట వాయిస్. అంత బాగుంది. మిగతా డబ్బింగ్ కంటే తన డబ్బింగ్ చాలా బాగుంది అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రవి
కాకుండా ఎంత చక్కగా మాట్లాడారు తెలుసా? సూపర్. ఇంకా ఎందుకంటే అసలు అద్భుతం. అంటే టోటల్ అన్ని థింగ్స్ కవర్ చేస్తాం. అంటే ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ఉన్న బలం, ఒక ఆర్టిస్ట్ ఉన్న బలం అంతే కదా సార్. ఒక సిచ్యుయేషన్ ని ప్రిపేర్ అవ్వక్కర్లా, ఆ సిచ్యుయేషన్ ని అలా పండించడమే. వెరీ నైస్ స్పీచ్, వెరీ నైస్ స్పీచ్, వెరీ థ్యాంక్ యూ. ఓకే అందరికీ నమస్కారం. మీ అంత హైట్ ఉంటే నేను ఆడగా అందరికీ నమస్కారం. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఫస్ట్ చెప్పాల్సినటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే, నేను ఫస్ట్ వంశీ బ్రో గురించి చెప్పాను. అసలు ఆ అబ్బాయి గురించి నాకు ముందు చూపించారు కనీసారు. అసలు ఎంత కోపం వస్తుందంటే, ఏంటి అబ్బాయి ఇట్లా అంటే ఆడియన్స్ కి ఎట్లా కన్వే చేశారంటే ఆ నెగిటివిటీని. దేవుడా చూసిన వెంటనే నేను ఆ క్యారెక్టర్కి వెళ్ళి కొట్టేస్తాను ప్రణేశారు అంటున్నాను. అక్కడ అంత అంటే ఇరిటేషన్ అయితే బాగా చెప్పించేశారు, చాలా బాగా చేశాను అన్న. అండ్ ఆ మాస్క్ అబ్బాయి యాక్చువల్లీ నేను అంతగా గమనించలేదు. మీరు నాకు నా వరకు ఎట్లా అంటే ఆ అబ్బాయి మా ఇంట్లో చేశారనమాట షూట్. అదేంటి సుభాష్ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఎంత బాగా చేశారంటే, నేను ఫస్ట్ టైం అంట అబ్బాయికి ఏంటి ప్రైజ్ అంత బాగా చేస్తున్నారు అంటే, ఇది ఇంతకుముందు వేరే ప్రాజెక్ట్ కోసం నాకు వీళ్ళు పరిచయం అయ్యారు. సో నేను వీళ్ళకి మాటించాను, కంపల్సరీ తీసుకున్నానండి అని నేను చెప్పానమాట. నేను వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారన్న ఆ ఫీలింగ్ అయితే నాకు లేదన్నమాట. అంటే ప్రతి టాపిక్ ని మొత్తం ఇన్వాల్వ్ అయితే చేస్తున్నారు. ముగ్గురు చాలా బాగా చేశారు కదా. అండ్ ఇంకా శంభు ప్రసాద్ సార్ లైక్ చాలా 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 అంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ చాలానే ఉన్నాయి మనకి. అంటే పర్సనల్లీ తీసుకుంటే సార్ అంత పెద్దవారు, అంత సీనియర్ యాక్టర్ అయినా కూడా పిల్లలందరినీ కూడా అసలు మొత్తం ఆడాలి అని ఒక ఫీల్ తెప్పిస్తారు చూడండి. ఆ సార్ తో పనిచేయడం అనేది నిజంగా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి. సకాలం సార్ నాకు ఇలా ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే నేను కలుస్తున్నాను. ఇంకా సార్తో యాక్ట్ చేయాలని నాకు కూడా ఆశగా ఉంది. సో అట్లాంటి అవకాశం ఏదైనా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిత ఓ అనిత అనే సాంగ్ నేను 2009 అనుకుంటాను సార్. అది 2009లో నేను ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా చెప్తున్నప్పుడు, అంటే గవర్నమెంట్ జాబ్ రాకముందు, ఒక ఆ సాంగ్ పెట్టుకున్నాడు ఏడ్చుడు అంటే కరెక్ట్గా నేను ఆయన చూడలేదు. అంటే ఎంత అయిపోయిందంటే, నేను అసలు అనంతపురంలోన ప్రతి స్కూల్ ప్రతి మాట ఆ ఫీల్ నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నాకు ఇష్టమైన ఫ్యామిలీ సాంగ్లో అదొకటి. అయ్యో ఎంత ప్రాణం పెట్టి చేశాను కూడా, అయ్యో ఎంత ప్రాణం పెట్టి పాడాను కూడా. అంటే నేను హార్ట్కి ఎక్కువగా తీసుకున్నటువంటి ప్రైవేట్ ఆల్బమ్ అనమాట. నేను సార్కి ఈరోజు కలిసినందుకు నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ప్రణేష్ సార్ డైరెక్షన్ ఒక స్టోరీ రాస్తున్నారు అని అంటే, ఫోన్ వచ్చింది అనుకోండి వెంటనే నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేను స్టోరీలో ఉన్నానండి, తర్వాత చేస్తానండి, ఓకే ఇది అయిపోయిన తర్వాత నేనే కాల్ చేస్తానండి. సో ఇట్లనే ఉంటుంది అనమాట. అంటే ఆయన ఒక స్టోరీ రాయడానికి కూర్చున్నారు అని అంటే, అది అయిపోయే వరకు నా మనిషి దాచుంటే ఎదుగుతుంటారు అనమాట. ఒకవేళ బయటకు వచ్చి ఇది తాగడం లేదా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పడం మళ్ళీ వెళ్ళిపోవడం. కానీ డెడికేషన్ అంటే నాకు నిజంగా చాలా చాలా అభిమానము. ప్రణేష్ సార్ ఈ స్కామ్ స్టోరీ తీసి చూపించిన వెంటనే ద బెస్ట్ స్టోరీ రాసుకున్నారు సార్. ఎందుకంటే ప్రజెంట్ చాలా మంది ఇట్లాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు. సో వాటికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్. ఇంకా లిఖిత్ బ్రో గురించి నేను ఒక మంచి పర్సన్ గురించి లాస్ట్లో చెప్దాం అనుకుంటున్నాను. ఆ మంచి పర్సన్ గురించి ఇప్పుడే వెయిట్ చేయకండి. అండ్ దట్టు వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు, ఏంటి ఇంకా అక్క నా గురించి చెప్పట్లేదు అని. లిఖిత్ బ్రో గురించి అయితే నేను తను తీసినటువంటి ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో శివ, ఆ శివ షార్ట్ ఫిల్మ్ నుంచి ఆ అబ్బాయికి ఫ్యాన్ అయ్యాను. అంతవరకు ఏదో లిఖిత్ బ్రో ఏదో ట్రై చేస్తున్నాను. అసలు ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. లిఖిత్ బ్రో నేను ట్రైన్లో ఒకసారి వేరే ఆడిషన్కి నేను నాగవల్లి
ఒక అమ్మాయి కలిసి వెళ్తున్నాం అనమాట. ఆ బుక్ పట్టుకొని వచ్చాడబ్బా శివ ప్రాజెక్ట్. ఏంటి బ్రో ఒకసారి చూద్దాం అని ఇచ్చిందక్క ఇది బుక్ అక్క ఇది అంటే ఏం రా బాబు ఏముందంటే తను తీయబోతున్నటువంటి ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఉందంట. అంటే ఎంత నేను ఆ అబ్బాయి తీసుకున్నందుకో లేకపోతే నాకు చూపించకుండా ఉన్నందుకో నేను ఆ అబ్బాయిని ఏది గుర్తుపెట్టుకోలేదు. అంటే ఒక ప్రాజెక్ట్ ని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేది నాకు ఆయన ఆ సిచ్యువేషన్ లో చేసినటువంటి ఆ మాటలు బట్టి ఫీల్ నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. చూద్దాం ఏ రేంజ్ లో తీస్తాడో నెక్స్ట్ అబ్బాయి అంత చూపించుకున్నా ఉన్నాడు అని మనసులో నేను ఇలానే ఫీల్ అయినా అనుకోవాలి. అండ్ చాలా బాగా తీసాడు, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. రాజా వచ్చేసి హీరో, డాన్సర్, రైటర్, డిఓపి, ఎడిటర్, ఇంకా మంచి గుడ్ బాయ్, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయంటే అవునంట ఇట్లా వచ్చిందంట సరే సరే ఓకే మీరేం మీరు పెద్దవాళ్ళకు మీరు చెప్పి తీసుకుంటున్నాం సో ఇట్లానే అనేస్తాడు అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక ఆర్టిస్ట్ కి సాగాలన్నట్టు ఈగో వరకు అన్నా కదా అది ఆ అబ్బాయిలో మాత్రం అంటే వీళ్ళలో అందరిలో ఉందని కానీ ఆ అబ్బాయిలో 1% కూడా లేదు. అది నాకు రీసెంట్ గానే అర్థమైంది. ఇంకా ఎవరి గురించి నాకు మర్చిపోయినా నిజంగా ఉన్నారా మీరు? సారీ యాక్చువల్లీ టోహిత్ లో నాకు హైడ్ అండ్ సీక్ అనే ప్రాజెక్ట్ లో తెలుసు. నన్ను తిట్టేటటువంటి ఒక టాపిక్ లో ఏంటి అబ్బాయి తిట్టడం గురించి నాకు తను ఎంత బాగా చేస్తాడనేది అస్సలు తెలియదు. ముందు నేను రీల్స్ చూసినా పెట్టాడు ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా బాగా నచ్చేది. ఏం చేస్తాడే తనకి అప్పుడు తెలుగు కొంచెం ఇబ్బంది పడతాడేమో ఆ రీజన్ తో ఉండి నేను వచ్చి తిట్టమంటే ఒక రేంజ్ లో తిట్టాడు. యాక్చువల్లీ హ్యాపీగానే ఫీల్ అయినాడు ఎందుకంటే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చేశాడు. ఇంకా ఓన్లీ దానికి మాత్రమే ఓన్లీ ఒక 1 minute 2 minutes దానికి అబ్బాయి సెట్ అవుతాడేమో అని ఒక ఫీల్ వచ్చింది. తర్వాత ఈ స్కామ్ లో లిటిల్ రోల్ ఇంపార్టెంట్ మెయిన్ రోల్ ఎప్పుడైతే అన్నాడో ఏం చేస్తాను సో చిన్న చిన్న క్యారెక్టర్లు ఒకటే చేస్తాడేమో అనుకున్నా. ఇందాక చెప్పా కదా ఆ నెగిటివ్ క్యారెక్టర్ చేసినటువంటి ఆ అబ్బాయికి ఎంత చిరాకు తెప్పించాడో రోహిత్ చేసినటువంటి యాక్టింగ్ కి ఇంత బాగుంటుందా కనీసం నిజంగా ఎట్లా రాస్తారు ఎట్లా తీసుకొచ్చినారంటే తోనే ఆ అబ్బాయిని అంటే తోనే వదులుతానా అంటే నాకు కావాల్సినటువంటి అవుట్పుట్ నేను తెప్పించుకుంటా. సో ఆ అబ్బాయి కూడా బ్రో నువ్వు చెప్పు బ్రో నేను చేస్తా దానికి ఎలాంటి రోల్స్ కావాలి అనేది కూడా చెప్తా వచ్చినారు. అమ్మ మీకు చాలా థ్యాంక్స్ బ్రో ఒక మంచి పర్ఫార్మర్ ని అందించినందుకు. అండ్ ఇంకా ఇప్పుడు నేను ఒక పర్సన్ గురించి చెప్పబోతున్నాను. నవీన్ అండ్ రవి జాక్సన్ గారు వాళ్ళ ఇద్దరు కూడా మేము ఏం షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకంటే ముందు నేను చూసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏవి అంటే రవి సార్ గురించి అండ్ తర్వాత రవి సార్ తో పాటు నవీన్ గారు. సో వీళ్ళిద్దరిని చూసి మేబీ నేను నేర్చుకున్నాను అని ఒక ఫీల్ నాకు 1% అయితే కంపల్సరీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ని చూసి కూడా నేను ఒక 1% ఖచ్చితంగా నేర్చుకున్నాను వాళ్ళు ఏ రేంజ్ లో చేస్తున్నారు అనేసి. ఇది నేను పొగడాలి కాబట్టి పొగుడుతున్నాను అన్నట్లయితే నేను కూడా పొగడం లేదు. రియల్ గా నా మనసులో ఉన్నటువంటి ఫీల్ అండ్ నాకు ముందు ప్రాజెక్ట్స్ లో నవీన్ చేసినటువంటి ఆ విలనిజం అయితే పిక్చర్ ఫ్యాన్. నేను కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేస్తాడు అబ్బాయి కూడా అండ్ హీరోకి ఎలా చేస్తాడో రవికి ఈక్వల్ గా పర్ఫార్మర్ నవీన్. ఇది మాత్రం ఒకటి నేను చెప్పగలను. ఇంతకన్నా ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని అమ్మాయిని చూసి చెప్తున్నాను నాగమని. తను మేబీ ఈ ప్రాజెక్ట్ లో మిస్ అయింది ఉండింటి బాగుంటుంది ఒక చిన్న ఫీల్ నాకు. సో తను ద బెస్ట్ యాక్టర్, 1 of the బెస్ట్ యాక్టర్. నాకు చాలా 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 బెస్ట్ ఫ్రెండ్ నాగమని ఒకసారి. అండ్ థ్యాంక్ యూ ఎవరు ముందు చెప్పారు లాస్ట్ మంచి నేను లాస్ట్లో మంచి గురించి చెప్పాను అన్నాను.
మంచి వ్యక్తి గురించి చెప్పాలి. అది కాదు, మీరు మంచి మాటే ముందు మేమందరం చిన్నవాళ్ళము. అదే హాస్టల్ మాత్రమే మంచి వ్యక్తి గురించి చెప్పాను. ఇక్కడ అంతా మంచి బిల్లు చేశారు. వాళ్ళంతా తినేశారు. పట్టకుండా అయిపోయింది కాలేజీ అంతా మొత్తం చెప్పడానికి చెప్పలేక మొత్తం అందరూ తినేశారు. మ్యారేజ్ వేడుక జరిగినా కూడా చివరిలో తాళి కట్టే దానికే విలువ ఉంటుంది. సార్ మేడం ఉన్నారు సార్, అందుకే ఏముంది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ చేరక ముందు ఏమనుకున్నామో చేసిన తర్వాత ఏమనుకుంటున్నామని మనకు అందరికీ తెలుసు. ఇటువంటి మెసేజ్ ఉన్నటువంటి చేయడం అనేది డైరెక్ట్గా చూడాలి. ఎందుకంటే ఇటువంటి మెసేజ్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచన చేసుకొని చేయాల్సి వస్తుంది. ఈ యూత్లో ఇలా పార్టీపోయింది, ఎందుకు యూత్ ఇలా చెడిపోతున్నారు అన్నటువంటి వ్యూ ఆలోచన చేస్తే అట్రాక్షన్ అనేది ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ని ఎంత చెప్తూ ప్రతిసారి ఫోన్లో వెంటనే ముందు కాల్ చేసిన వెంటనే వాళ్ళు చెప్పేది కూడా అదే, సైబర్ నేరగాలు మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు, అటాక్ కావద్దని చెప్తున్నా కూడా ప్రజలు ఇంకా మోసపోతూనే ఉన్నారు. అటువంటి మోసాలు పోతున్నటువంటి ప్రజలకు ఇది ఒక అలుపుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశము మరి ప్రణయ్కి వచ్చినందుకు చాలా సంతోషం అండి. యూత్ వెళ్ళిపోతారో తెలియదు కానీ అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోయినారు. ఎందుకంటే వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఏమో డబ్బుతుందంటే ఆశతో ఏమన్నా వస్తుందేమో అని ఆలోచనతో ఏమన్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఉండవచ్చు. కానీ ఆయన యూత్లోనే పెట్టారు కానీ ఉత్సాహాలు మమ్మల్ని ఇప్పుడు చెబుతారన్నాడు. ఆయన స్టార్టింగ్ ఏమంటున్నా ఆయన కూడా ఫీల్ అయ్యారు. ఆ ఆలోచన చూస్తే ఆయన కూడా అటువంటి ఆలోచన జరిగిందేమో, సార్కో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందేమో అని ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటే నేను నన్ను కూడా ఆయన ఊహించుకున్నప్పటికీ ఇది కూడా అలా ఎక్కడైనా మోసపోయినటువంటి ఆలోచన ఉందేమో, అటువంటి జరిగిందేమో అన్నట్టు ఆలోచించాను. కానీ సార్కు వేరే రూపంగా జరుగుతుందని నేను ఆలోచించిన తర్వాత జరిగిన తర్వాత సార్ దానికి అటాక్ అనే విధానం గురించి చాలా గొప్పగా సంతోషించాల్సిన విషయం. అది ఒక తండ్రిగా ఆయన తపన ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ఆయన చివరిగా చూపించి ప్రజలను కండతడి పెట్టిన విషయంలో మాత్రం సార్ ఎందుకంటే తండ్రిగా నేను కూడా అటువంటి సిచ్యువేషన్లో ఉంటే అటువంటిదే చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కొడుకులు చెడపోతున్నప్పుడు బయటికి తరబెట్టినటువంటి సిచ్యువేషన్ అనేది కష్టంగా జరుగుతుంది. వాడు చెడిపోతున్నాడు కాబట్టి బయట చెప్తే బాగుపడతారేమో వచ్చేసి చెప్తాం, దొరికిండి వచ్చి కానీ తర్వాత మళ్ళీ బాధపడి కొడుకు దగ్గర తీసుకుని తల్లిగా నేను కూడా ఆ బాధ జీవించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మేమందరం కూడా ఒక తాటి మీద నడిచినటువంటి వాళ్ళని కాబట్టి మా బ్యాచ్లో సకాలంగా ఉంటారని మేము ఆలోచన చేస్తున్నాం సార్. మాట్లాడేలాగా సో ఇటువంటి ప్రశ్నించినటువంటి డైరెక్టర్ గారికి మరి తోటి ఆర్టిస్ట్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అంటే దీని గురించి దాదాపు అందరూ మాట్లాడారు. నేను మాట్లాడుతున్నటువంటి ఏమీ లేదు. అత్యంత చేసేది ఏమీ పిల్లలందరూ బాగా చేశారు. వాళ్ళు ప్రణయ్ సార్ పాపం చాలా రిస్క్ తీసుకొని తను స్టార్ట్ మీద అందరినీ తీసుకొచ్చి నిలబెట్టి చేశారంటే గ్రేట్ అన్నమాట. మీరంతా సపోర్ట్ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చి నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్. మేము సార్ మేము యూట్యూబర్స్ అదే ఇక్కడ మేము యూట్యూబర్స్ రావడానికి కారణం ఏంటంటే మా పిల్లలు మాకు బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందు నడిపించారండి. మా పిల్లలు ఎంకరేజ్ అంటే ఏం లేదు,
విషయం ఏంటంటే సార్ మంచి యాక్టర్ డైరెక్టర్ అన్నీ ఉన్నాయి ఇందులో డాన్సర్ అన్ని చేస్తాడు కాబట్టి ఆయన సపోర్ట్ తను ఒకటి చేయలేక తను తోడు కావాలని నన్ను తీసుకు అయితే నాకు ఈ యాక్టింగ్ మీద కానీ డాన్స్ దీని మీద యాక్టింగ్ ఇంట్రెస్ట్ అయితే లేదు కాబట్టి తనకు తోడు కావాలి కాబట్టి నేను అట్లా జర్నీ సాగిస్తున్నాను. తర్వాత అనిత సార్ రీసెంట్గా 1 month బ్యాక్ నేను యూట్యూబ్లో చూసాను యాక్చువల్లీ వీడియోలో చూపిస్తాను అంటే నాకు అంతగా మీరు అనేసి కూడా నాకు తెలియదు యాక్చువల్లీ దాన్ని చూసి ఆ సాంగ్ చేస్తారంట కదా అనేసి నేను స్క్రోల్ చేసి దయచేసి ఏమవుతుంది కాకపోతే నెక్స్ట్ టైం చూసినప్పుడు నేను కంపల్సరీగా దానికి సైట్ సబ్స్క్రైబ్ చేస్తాను. సరే మీరు అసలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇలాంటి స్టోరీస్ కానీ జైలు అవకాశంలో ఎన్టీఆర్ లాగా బాగా చేశాడు అబ్బాయి. చాలా బాగుంది. నా దాంట్లో అలాగే చేశారు చాలా బాగుంది. మీరు చేశారు నేను ఎక్కువ మాట్లాడలేదు బస్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. హీరో మాట్లాడాలి సర్ప్రైజ్ ఇచ్చినాడు. నీ గురించి సర్ప్రైజ్ ఇస్తే కొంచెం ప్లీజ్ ముందుగా ప్లీజ్ కమాండ్ ద డైరెక్షన్ నవీన్ జీ. పిల్లలు కోరుకుంటున్నారు. లియో all camps focus to Navinana. All camps focus to Navinana. Navinana. సినిమాకి వచ్చిన నేను వచ్చాను అయిపోయింది. చెప్పే కానీ చెప్తా బట్ సీరియస్ గా తీసుకోండి జోక్ గా తీసుకోవడం మీ ఇష్టం. ఓకే ఫస్ట్ ప్రణయ్తో స్టార్ట్ చేస్తా. అసలు ఈ ప్రాజెక్ట్ నాకు 2 months ముందేమో చెప్పినాడు, డిసెంబర్ అనుకుంటా ఐ థింక్ స్టోరీ గురించి చెప్పినాడు. ఫస్ట్ ఫినిషింగ్ ఎట్లా చేయాలి బ్రో అని అడిగినాడు. అంటే ఎమోషనల్ చెప్పిన ఎమోషనల్ ఇస్తే అందరికీ టచ్ అవుతుంది, మళ్ళీ హీరో దాన్ని చేసే అసలు కొంచెం మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో, ఒకసారి ఎమోషనల్ టచ్ చేయాలని చెప్పిన. సో ఆ సజెషన్ దీన్ని స్క్రీన్ ని చూపించినాడు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దానికి యాక్టింగ్ సాధారణంగా అసలు సారీ సార్
షిండు సార్ దానికి సూపర్ గా యాక్షన్ చేసినాడు అండ్ మనోడు సోయిత్ కూడా సంపించినాడు యాక్టింగ్ అండ్ షార్ట్ అనేది ఒక్కొక్క గురించి చెప్తా. వంశీ అవి చెప్తున్నాడు పక్క నా పక్క నుండి అరే వాడు కొంచెం మీ లెక్క కొంచెం కలతలు పెట్టుకోవడం కొంచెం మీ లెక్కనే కనిపిస్తున్నాడని చెప్పినాడు. నేను కూడా ఉండి అవునా కొంచెం అట్లనే కనిపిస్తున్నాడని చెప్పిన. విలన్ రోజుకి నువ్వు పర్ఫెక్ట్ గా సెట్ అవుతావు వంశీ. అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకో నెక్స్ట్ ఏదైనా వాయిస్ ఉంటే. ఈ కాలేజ్లో వర్క్ చేసిన ఓకే ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎప్పుడైనా రిలీజ్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మంచి కాంప్లిమెంట్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ చేసినారు. ఓకే డోంట్ వరీ. ఓకే సాగర్ సార్ గురించి చెప్పాలి. నేను సార్ గురించి చెప్పేది పెట్టోనైతే కాదు, ఓన్లీ బిగ్ స్క్రీన్ మీద సార్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను రవి అదే ఇక్కడ నాటు కాలంలో సార్ అనిపించినారు అని అసలు ఆ ఇంత సెకండ్ మళ్ళా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మరి చూసుకొని హ్యాపీగా ఫీల్ అయినా చేస్తున్నాను అనమాట సార్కి. అండ్ శింబు సార్ కూడా నాగార్జున సినిమాలో చైన్ లాగే వెళ్ళి ఊడుకున్నా ఫ్రెండ్స్ అదే సార్ అసలు రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. సింపు సార్ అని చెప్పి గట్టి గట్టిగా చేయడం. సో సార్ ఎప్పటికీ మీ ఇద్దరికి పెద్ద ఫ్యామిలీ సార్. మేము మీ దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సింది ఏంటంటే ఒక పాజిటివిటీ సార్. అంటే ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ వైపునే చేసుకుంటారు. అది మేము పక్క నేర్చుకోవాలి యూత్ కి. అయితే ఒక మంచి మెసేజ్. సార్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటారు, పాజిటివ్ వైపు మాత్రమే స్ప్రెడ్ చేస్తారు. ఓకే ఇది సార్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. మన నంద్యాల నుంచి ఇలాంటివి ఇట్లా చేయడం వల్ల మనమే ఇంకా కొంచెం పైకి కనిపిస్తాం తప్ప లోగా. ఓకేనా? సో అది కొంచెం సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఇంకా ప్రణయ్ బ్రో గురించి చెప్పాలి మర్చిపోయినా. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్ని డేస్ కష్టపడినా నాకు తెలియదు కానీ ప్రతి పోస్ట్ చూస్తూనే ఉంటా బ్రో వెయిటింగ్ అని పెడతానే ఉంటాం మెసేజ్. ఫైనల్లీ ఈరోజు ప్రీమియర్ షోలో చూసినా చాలా బాగా వచ్చింది బ్రో. అండ్ నెక్స్ట్ టైం ఏదైనా చేస్తే ఇంకా బెటర్ గానే ట్రై చేయండి. ఓకేనా? ఓకే మర్చిపోయినా ఇక్కడ నంద్యాల అప్కమింగ్ యాక్టర్స్ అండ్ వస్తున్న యాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడే. అంటే నెక్స్ట్ బాగుతున్న యాక్టర్స్ అయితే కదా. అంటే వీళ్ళ ప్రాజెక్ట్ చూసా ఇక్కడ లిఖిత్ ప్రాజెక్ట్ చూసిన శివ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ డైరెక్షన్ లో లాస్ట్ క్లైమాక్స్ అయితే నేనైతే నిజంగా షాక్ అయినా. అసలు చాలా బాగా చేసినారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో. మేమైతే మామూలుగా వేయించాలి ఆ సీన్ లో చాలా బాగా చేసింది. నేనైతే తనకి చెప్పాను నేను మీరు చాలా బాగా పర్ఫామ్ చేసినారు లాస్ట్ సీన్ లో. అసలు లాక్ అవే సీన్ కూడా బాగా కంఫర్టబుల్ గా చేసినారు మీరు అని చెప్పి. నెక్స్ట్ బెటర్ గా మంచిగా క్లాస్ చేయండి. అండ్ నా గురించి మోస్ట్ అయితే చెప్పలేదు బట్ అసలు చెప్పింది ఫస్ట్ టైం. అదేదో విలన్ అనేది రవికి నేను ఎప్పుడూ విలన్ అయితే చేయలేదు. ఓకే ఏమో నేను వాడు చేస్తాను విలన్ అంటే ఆలోచించుకుంటా. ఓకే 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 బట్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ యాజ్ ఎ విలన్. బట్ ఎప్పుడు హీరో నేను ఎప్పుడు విలన్గానే ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తాం పక్క. అండ్ మీ ప్రాజెక్ట్స్ నేను చూసేది ఏంటంటే హైడ్ అండ్ సీక్ లో లాస్ట్ ఒక 5 minutes ఏమంటారు హైడ్ అండ్ సీక్ 2 లో లాస్ట్ అనుకుంటా సైకో కంటే సైకోగా చేసినారు. అసలు పిచ్చ సైకోగా చేసినారు పర్వాలేదు. వీళ్ళకి అసలు మైండ్ లాగా చేశారు. వాళ్ళ మైండ్ చూసినప్పుడు మీ యాక్టింగ్ కి వాళ్ళ యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు పర్ఫెక్ట్ సైకోలాగా చేశారు ఆ టైంలో. అంటే ఒరిజినల్గా బయటకు వచ్చేసి. ఓకే అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ చేయండి. నాకు తెలియదు సార్ మేడం మీ గురించి నాకు తెలియదు బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ యువర్
నేను అక్కడ కూర్చోండి ప్రశాంతంగా సంపుతున్నాను. నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నేనేమో పెద్ద పెద్ద ప్లాన్ చేసి వీళ్ళకి అర్థమైంది ఒక రేంజ్లో వేసింటే నేను ఏదో చెప్పలేకపోయాను. నేను ఏ ప్లాన్స్ చేయలేదు. మోస్ట్లీ ఓన్లీ రీల్స్లో ఓన్లీ చిన్న చిన్న రీల్స్లో మాత్రమే నేను చేసినది. కామ్గా ఉంచుకొని వినిపించాను. ఇప్పుడు ఈ పిల్లల గురించి చెప్తా. ఆ పిల్లలు ఎట్లయితే ప్రణయ్ ఎట్లయితే ఒక ప్రాజెక్ట్ వెంటనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు, అట్లా మనోడు కూడా ప్రాజెక్ట్స్ మనోడు కూడా అదేదో చిన్న చిన్న రీల్స్ లెక్క ప్రాజెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. వాటి రీల్స్ లో ఏదైనా వీడియోస్ ఏదైనా పెట్టేస్తున్నాడు. నేను అసలు షాక్, ఎట్లా చేస్తున్నారు వీళ్ళు ప్రాజెక్ట్స్ 40 minutes ఒక ప్రాజెక్ట్ చేసి వెంటనే రిలీజ్ చేస్తున్నారు. అసలు ఎట్లా సాధ్యమైంది? నేను రీల్ చేయడానికి చాలా కష్టపడుతుందా అసలు. అలాంటి 40 minutes డ్యూరేషన్లో ఒక వీడియో చేసి పెట్టడం అంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చాలా గ్రేట్. నువ్వు స్ట్రగుల్ దాని చాలా కష్టపడిందో నేను అర్థం చేసుకోగలను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీ అందరికీ నేను వెయిట్ చేసుకుంటా. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తాను ఇదంటే చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా తక్కువ మాట్లాడే క్షమించండి. బట్ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్స్ చేయండి. మన పేరుని కొంచెం ఇంకా అందరినీ డెవలప్ చేయండి. ఓకే, సరే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా బాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేదని చెప్పి ఐడెంటిటీ అన్నీ చెప్పుకుంటే సార్ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఒకరు మాట్లాడాలా? కదా వంశీ మాట్లాడు. అందరికీ నమస్కారం. వంశీ గోల్ ఉంది ఎందుకంటే ఇంటి దగ్గర అన్ని చేస్తారు. మళ్ళీ కానీ ఏం సంగీకరం కావాలి, ఏం సంగీకరం కావాలి. ఆయన కూడా పాపం ఎన్ని రాత్రి నుంచి కూడా వస్తాడే వాడు ఎప్పుడు పైకుంటాడు మనం చేసుకున్నాం. ఎవరితో ఇప్పుడు మన పేరు నిలబెట్టాలని నాకు ఏం కాదు. వాళ్ళందరూ ఏం తరం కాకుండా అయిపోయినాడు. వీళ్ళ పేరు నిలబెట్టుకుని నాకు ఇష్టం. ఇంకా చేస్తాడు, ఇంకా చాలా చాలా చేస్తాడు. వంశీ బ్రో అందరు సపోర్ట్ చేయాలి. మీరు బాధపడకూడదమ్మా. వంశీ బ్రోని ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. ఇంకొకరున్నారు ఇమ్రాన్ అన్న. ఒక్కసారి వచ్చి తోయిల్ బ్రో హీరో ఒక్కసారి మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. తోటి అందరికీ నమస్కారం. మీరందరూ బాగా చేశారు. మా తమ్ముడు గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఇట్స్ గుడ్ వర్క్. వాళ్ళతో పాటు మన ప్రణయ్ బాగా వాళ్ళందరూ సపోర్ట్ చేసి బాగా చేశారు. వాళ్ళతో పాటు మన విలన్ చేసిన ప్రజలు బాగా యాక్ట్ చేశారు. అందరితో హ్యాపీగా నా ప్రజలతో పోలిసిన కూడా అది బాగా నాకు నచ్చింది. అలాగే అలాగే కనిపిస్తున్నాడు కాబట్టి నాకు మొత్తం సీన్ బాగా నచ్చింది. ఎందుకంటే వాడు ప్రాణ వీడియో ఉంటారు కదా, అలా ఉంటుంది. ఎందుకంటే నేను చేసే ప్రతి క్యారెక్టర్ అందరూ గమనిస్తుంటారు. నేను చేసిన ఇప్పుడు స్కామ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ అనుకుంటాను, కానీ ఇది బిగ్ కాన్సెప్ట్. చూడడానికి అందరికీ చిన్నగా కనిపించవచ్చు, కానీ దానివల్ల ఇప్పుడు జరిగే సొసైటీలో చాలా బిగ్ ఫేస్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు.
దానిలో టీచర్ అంటే నానా పాత్ర పోయిన సార్ అయితే చాలా టీచర్ నిజంగా ఆయన ఎలా చేస్తారో ఆయన డబల్ పాయింట్ మనం ఏపీస్తారు నిజంగా సాగర్ పెద్దవారు సార్ వచ్చారు. నేను డైలీ పోస్ట్ చూసేవాడిని. సార్ చూసినప్పుడు సార్ ఎవరు చాలా గంభీరంగా ఉన్నారు. ఆయన సార్ సార్ ఈ హెల్పింగ్ చాలా అవసరము. మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇది గుడ్ క్లాస్ సార్. మనకు నేను చిన్నప్పుడు మేము బాగా పాట వినేవాళ్ళం. ఎవరంటే సార్ వాళ్ళ పాట నేను చాలా సార్లు వినేవాళ్ళం. సార్ మీరు అందరి సపోర్ట్ వల్ల వీళ్ళు ఎంగర్స్ వచ్చేవాళ్ళు ఇంకా బాగా చేయాలి, చేస్తూనే ఉండాలి. కానీ యాక్చువల్గా ఇంటి దగ్గర చాలా ప్రెజర్స్ ఉంటాయి. మేము యాక్సెప్ట్ చేయము. కానీ మా యాక్సెప్ట్ కూడా కాదని కూడా వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. దాంతోపాటు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని, వీళ్ళు ఇంకా మంచి డైరెక్షన్ మంచి ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పిలుస్తానని అనుకుంటున్నారు. తొందరగా కేక్ కట్ చేయాలని. ఓకే, ఇంకా కేక్ కట్ చేసుకున్నాం మనం. నాకు కావాలి. వెయిటింగ్ సార్ పేమెంట్ ఇచ్చారు సార్. ఇక్కడ కూర్చొని అర్థమని లేదు థ్యాంక్స్. ఓకే దగ్గరికి వస్తున్నారు కదా సార్. కాకపోతే ఏంటో అని భయంతో వచ్చా. నువ్వు మాట్లాడడానికి అండ్ రాజా కానీ దిలీప్ కానీ యువత మాత్రం నాకు కృష్ణాన్ని సంబరాలు ఏమో కానీ పెడతాను. ఫస్ట్ పరిగెత్తడంలో ఫస్ట్ నేను అంతేకాదు 2 గంటలు ఆ పరిగెత్తడంలో నేను నా పని కూడా పోలేదు. నేను అంత పేరెంట్స్ ఉన్నాయి నాకు. కానీ ఒక ఆశ, అది లీడ్ ఉన్నా నేను. ఆ లీడ్ అనేది చూపించాలి అనేది ప్రయత్నం చేసి నేను 100% ఎందుకు ఇచ్చినా అనుకున్నా. అది ఎంత ఉందో లేదో అని మీకు చెప్పాలి. నేనైతే 100% ఇచ్చినా నేను అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ క్యారెక్టర్ చేసిన శంభు సార్కి థ్యాంక్ యూ సార్. నాకు అసలు సార్ ముందు నేను తప్పునే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గురించి. సార్ కూడా నేను కొడుకు క్యారెక్టర్ చేసిన అంటే చాలా థ్యాంక్ యూ సార్. సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి సపోర్ట్ అనేది మనకు ప్రతిసారి కావాలి సార్. మీ నుంచి ఖచ్చితంగా కావాలి సార్ ఈసారి. ఎందుకంటే మేము ఇప్పటి నుంచి చూస్తున్నాము, పొద్దున ఏ స్టేజ్ పోతామో లేదో మాకే తెలియదు. కానీ ఈ సపోర్ట్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి సార్. అన్నితో సార్ పడతాను కదా, ఎప్పుడైనా టూర్ పోయినప్పుడు కానీ ఆడు పోయినప్పుడు కానీ ఖచ్చితంగా ఆ సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ సాంగ్ యాక్టివ్ చేసిన సార్ మాత్రం
ఫస్ట్ శివసార్ గురించి చెప్పాలి. సార్తో జర్నీ లాస్ట్ 8 years నుంచి ప్రతి ప్రాజెక్ట్ అనుకోవడం, అది మధ్యలో ఆగిపోవడం అలా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఒక మంచి క్యాష్ అన్నప్పుడు సార్ని చేయించుకున్నాం అనే ప్రాసెస్లో స్కామ్కి కరెక్ట్ టైంలో కుదిరింది. ఇంకోటి ఏంటంటే స్కామ్ ప్రాజెక్ట్ కారణం ఏంటంటే మేము క్వశ్చన్ అడుగుతాం, మీ ప్రాజెక్ట్ ఏమన్నా రాబోతుందా అని అడుగుతాము, తర్వాత మీరు అది చెప్తారు. యాక్చువల్గా స్కామ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. సో మా ఫ్రెండ్కి ఇట్లా జరగడం వల్ల, సో ఇన్ కేస్ వాడికి జరిగిన ఒక 2-3 days తర్వాత ఇట్లా అమౌంట్ బ్యాంక్ నుంచి వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకే జరిగింది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి రాసినదే స్కామ్ స్టోరీ. సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు, ఎప్పుడు రాబోతోంది, దాని గురించి ఏదన్నా? నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఐడెన్సీ 3 ఒకటి ఓటీటీకి సంబంధించి 2 షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. సంబంధించి ప్రాజెక్ట్ ఒకటి ఏంటంటే రీసెంట్గానే తన రాసిన స్టోరీకి నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 80% షూట్ అయిపోయింది. కాకపోతే కరెక్ట్ రేపు ఫినిష్ చేయాలనుకుంటే సార్ ఫోన్ చేసి ప్రణయ్ సార్ డేట్ చేంజ్ చేస్తున్నారు. బాబు ప్రణయ్ ఇక్కడికి వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. కొట్టేస్తారు చెప్పినప్పుడే మీరు ఓకేనా? ఓకేనా? సార్ పెట్టండి సార్ పాపం. పెట్టండి సార్. పెట్టండి సార్ పాపం. అందరూ డైరెక్టర్ ఆర్టిస్ట్ హీరో ఎలా మర్చిపోతాం బాబు ఓకే సార్. పక్కకు వచ్చాను నేను కూడా సార్ రెడీయా?
ఏమనుకున్నావు? ఎంత అయింది అనుకున్నావు టైం? అదే కదా. ఓకే ఓకే ఫాదర్ అండ్ సన్ పాపం తిందామని ఇలా సరిపోదు. కనబడుతుందా నీకు? ఏం కనబడుతుందా? ఇక్కడ అమ్మకు తినిపిస్తారు. ఈ రోజు ఎవరు రమ్మన్నా నేను రమ్మన్నా. అప్కమింగ్ హీరో బాబు లిఖిత్ ఉన్నామా? నిద్రలో పాట పాట ఆయన కొడుకు రమేష్ భాయ్ ఎందుకు